పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా దక్షిణ కొరియాలో పర్యటించిన నారా లోకేష్ కియా ప్రతినిధులను కలిశారు. సియోల్లో ఆ సంస్థ ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆయన ఏపీలో కియాను విస్తరించాలని కోరారు. ఇంతో విశాఖలో కియా మరో ప్లాంట్ పెట్టే ఛాన్స్ ఉంది. అసలు కియా కంపెనీ స్థాయి, దాని ప్రస్థానంపై ఓ లుక్ వేద్దాం. దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ కార్పొరేషన్ సంస్థ అనంతపూర్లో ప్లాంట్ పెట్టాక బాగా సక్సెస్ అయింది. 2017లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్థాపించారు. 2019 నుంచి వాణిజ్యపరంగా భారీగా ఉత్పత్తిని ప్రారంభించింది కియా. అనతి కాలంలోనే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది కియా మోటార్స్. చంద్రబాబు నాయుడు కియా మోటార్స్ ను ఏపీకి తీసుకురాగా దాని విస్తరణ కోసం కృషి చేస్తున్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో దక్షిణ కొరియా పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించారు. ముఖ్యంగా కియా మోటార్స్ ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్స్ తో భేటీ అయ్యారు. కియా మోటార్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పీబీవీ, ఈవీ హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేష్ కోరారు. అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా ఎగుమతులు చేసేందుకు విశాఖ పోర్టు సమీపంలో ఒక కంప్లీట్లీ నాక్ డౌన్ సీకేడీ అసెంబ్లింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు ఈవీ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని, ఈవీ పవర్ ట్రైన్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కియా మోటార్స్ సానుకూలంగా స్పందించారు. లోకేష్ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలో కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా కొరియా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు నారా లోకేష్. రాష్ట్రంలో మరో 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులు, కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని, కొరియన్ కంపెనీలకు అందుబాటులో అవకాశం కల్పిస్తామని చెప్పారు. విశాఖపట్నం, కొరియా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో కొరియన్ భాషా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కియా మోటార్స్ ఇండియాలో ఇంతింతై అన్నట్లు ఎదుగుతోంది. 15 లక్షలకు పైగా వాహనాలను విక్రయించింది. కియా సోనెట్, కియా సెల్టోస్, కియా కేరెన్స్, కియా సైరోస్ లాంటి వాహనాలు బాగా పాపులర్ అయ్యాయి. కియా కార్పొరేషన్ 1944లో కొరియాలో ఏర్పాటు చేశారు. సైకిళ్లు, మోటార్ సైకిల్స్ కంపెనీగా ప్రారంభమై హుండై కియా ఆటోమోటివ్ గ్రూప్ లో భాగంగా ప్రపంచంలో 5వ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఎదిగింది. ఇప్పుడు కియా ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 15 లక్షల వరకు వాహనాలను తయారు చేస్తోంది. ఈ వాహనాలు 172 దేశాలకు ఎగుమతి చేస్తోంది. 40,000 మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. కంపెనీ వార్షిక ఆదాయం $17 బిలియన్. తన వార్షిక ఆదాయంలో 6% R&Dపై ఖర్చు చేస్తోంది. యుఎస్ఏ, జపాన్, జర్మనీలో పరిశోధన కేంద్రాలను నిర్వహిస్తోంది. హెడ్ క్వార్టర్స్ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఉంది.